అది కింద స్థాయి వాళ్ళకి కాదండి, అదంతా. అరే నిజంగానా? అంతేగా అంతేగా. అట్లే మంచి అమ్మాయిని తగులుకోండి మా ప్లీజ్. ఇదేంద్ర ఇది ఎప్పుడు చూసినా అమ్మాయినంత తగులుకొని అమ్మాయి కొంత తగులుకుని వేరే పని పాట లేదేమరా నీకు వచ్చా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబ్ స్టార్ యోగ్ శేఖర్ కొడన్నల్. సో గైస్ నేను నిఖిల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను అనమాట. మనోడికి కాల్ చేస్తాను ఇప్పుడు. ఆడెక్కడ ఉన్నాడు? ఈడింద్ర ఫోన్ ఎత్తట్లేదు. అక్కడ ఉన్నాడు వాడు, ఫ్రంట్లో ఉన్నాడు వాడు. ఫుల్ కోపంగా ఉన్నాడు. ఏంది ఈరోజు లేట్ అయినా? ఏమైందిరా? మళ్ళీ ఇంకో కార్ 4x4 అది ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. ఏది 4x4 ఇంజన్ ఫెయిల్ అయిందా? అదేంట్రా అది? ఇంజిన్ ఫెయిల్ అంటే స్టార్ట్ కావట్లా సరిగ్గా. నేను నిన్న ఒకసారి తోలే ఆ బండి, ఏమైపోయిందంటే ఫుల్ సౌండ్ రా, ఇంజిన్ పని చేయట్లేదు సరిగ్గా. సో గైస్ నిఖిల్ అన్నని ఇప్పుడే పిక్ చేసుకున్నాను అనమాట. ఆయనకి కొంచెం అర్జెంట్ కాల్ వచ్చింది, సో ప్రైవసీ ఇలా కట్ చేసేసాను. ఆయన ఏంట్రా? మీరు పెద్దలు కదా సార్, అందుకే ఆయన అన్న. యాక్చువల్లీ ఈరోజు నా కారులో వెళ్ళాల్సింది. నా కారు సీరియస్గానే ఇంజిన్ ఫెయిల్ అయింది అనమాట. తక్కువలో ఇంజిన్ ఫెయిల్ అయింది అది. అందుకే మళ్ళీ ఇటు కార్లో వెళ్తున్నాను. నా కార్ మండే అన్న ట్యూస్డే అన్న వస్తుంది, అప్పుడు నా కార్లో లాగచ్చు. మీరు అనుకోవచ్చు ఇదేంది ఇది ఆటో డ్రెస్, ఇది ల్యాబ్ డ్రెస్. మా ల్యాబ్ యూనిఫామ్. ఇది చూసింటారు ఫస్ట్ బ్లాగ్ లో. ఫస్ట్ బ్లాగ్ లో కార్ అని పట్టు మార్చుకుంటారు. ఫస్ట్ బ్లాగ్ ఎవరి దగ్గర లేదు, అది ఫస్ట్ బ్లాగ్ ప్రైవేట్ అది. అదే. సో గైస్ ఇదే అనమాట మా ల్యాబ్ యూనిఫామ్. నార్మల్గా కాలేజ్కి అయితే యూనిఫామ్ లేదు, బట్ ఇది ఓన్లీ ఫర్ ల్యాబ్, అంటే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, వీటి రెండింటికే ఇది ఒక యూనిఫామ్ వస్తుంది. ఆటో డ్రైవర్ యూనిఫామ్ ఇది. ఎవడన్నా దూరం నుంచి ఈడిగాని నా ప్లేస్లో ఉంటే డ్రైవర్ అనుకుంటాడు, డౌటే లేదు. అంత చండాలంగా ఉందనమాట. ఏంది బ్రో BMSIT బ్రో అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? అన్నా ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇస్తారు, ఫాలో కొట్టారు మా వాడిని. లింక్ మావాడిది కూడా లింక్ ఇస్తాను, ఫాలో కొట్టారు. వేస్ట్, నాది వేస్ట్. ఏంది బ్రో మీరంటే అందగాళ్ళు. ఒకసారి మీరు చెప్పండి కామెంట్. ఎవరైనా లేడీస్ ఉంటే కావాలంటే మెసేజ్ చేయండి. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నాకు ఎవరు సింగిల్ ఏంట్రా ఫర్ ఎవర్ సింగిల్. సింగిల్ అండ్ రెడీ టు మింగిల్. 70mm రాడ్ రే. నీకు ఎంత ఎంఎం పెట్టినా ఇదే చెప్తా. చేసుకో, సోకులు చేసుకో. ఏమైంది అబ్బా? వీడియో ఆన్ చేయగానే సైలెంట్ అయిపోయావా? రైట్ ఏ సోకులు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను తోలుతా. ఓకే. ఏమనుకోకే. నేనేమనుకుంటారా? హార్న్ కొట్టి ఈ కారు నీదే అనుకో. అన్నీ మింగుతాడు మా సాంగ్. మింగేది చూస్తే మీరు ఎవ్వరు ఆన్సర్ నా వెనకాలే ఉంది. అచ్చే పక్కకు కూడా రాలేదు, ఒక్కరో యాక్సిలరేషన్ ఇస్తాను. నార్మల్గా బ్లాగ్స్ అంటే మీమ్స్ ఏం పెట్టకుండా డైరెక్ట్ తీస్తుంటారు. అలా చేయొచ్చు. అట్లా తీయమంటావా, లేకపోతే ఇలా మీమ్స్ పెట్టినట్టు? అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. క్యా హో గయా మియా? ఏంట్రా హైదరాబాద్ స్లాగ్ మాట్లాడుతున్నావు? मेरे को हैदराबादी थोड़ा थोड़ा आता है. హైదరాబాద్ ఏంట్రా? रुको रुको उधर. నేను ఆగనండి. रुको रे నాకు టైం లేదు. उधर देखो ना. నేను వెళ్ళిపోతాను. నేను ఆగను. ఎవడన్నా కార్ ముందు వస్తే గుద్దేస్తా, అంతే, నాకు సంబంధం లేదు. क्या रे ऐसे कर रही तू? నువ్వు హిందీ మాట్లాడద్దురా, దరిద్రంగా ఉంది. ठीक है मैं नहीं बात करता हूँ. మనోడి హిందీకి ఎవడన్నా ఫ్యాన్స్ ఉంటే కింద కమెంట్. నాకు అసలు హిందీ రాదు. @ నిఖిల్ అన్న. నాకు అసలు హిందీ ఇల్లు కూడా రావు. నాకు మాట్లాడుతున్నావుగా క్యారింగ్ యా అంట. చుట్టంలో చూసిపోకల గైస్, ఎవరన్నా వీడి హిందీకి ఫ్యాన్స్ ఉంటే కింద నిఖిల్ అన్న తోపు, దమ్ముంటే ఆపు అంటే అని ఒక కమెంట్ పెట్టండి. చాలా చేసాం అన్న.
ఏం చేసాను చెప్పు. మనోడు ఏం చేశాడంటే ఒకసారి నలుగురు పిల్లలకి హార్ట్ సర్జరీ చేయించాడు వీడు. నిజం అనుకుంటాను భయ్, ఏం లేదు భయ్, అంత డొల్ల వేస్ట్. చేయించుకోకాదు, చేయించుకోవాలి, అవసరం ఉంది కదా. అవును, అంటే దాని అర్థం ఎక్కువ ఉంది కదా. అవును, లెంత్ పెరిగిపోతుంది. అట్లా ఒప్పుకో. నువ్వు ఎవరు అల్లు అర్జున్వి, ఊరుకుంటున్న లెంత్ పెరిగిపోతూ ఉంటుంది. హెయిర్ లాంగ్ హెయిర్ పెంచుతాడు మా వాడు. అంటే మేము ఇద్దరు అనుకుంటున్నాం. నాకుండే బట్టకి ఏం లేదు అక్కడ. ప్రైవేట్ బ్లాగ్ లో వచ్చాడు అర్జున్ సార్ కారం మూవీ విచ్ యూ లైక్డ్, అది రివ్యూ రాయమన్నారు. ఏది ఇంగ్లీష్ ఎగ్జామ్ లో? ఓకే, క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తావాలంటే. ఓకే, హిస్టరీ రాసాం. ఏం వాడకవయ్యా అబ్బో. నేను నాకు 100% అటెండెన్స్ ఉంది తెలుసా. ఈ అటెండెన్స్ చూస్తే బ్యాక్ బెంచ్ లో అందరూ కనెక్ట్ అవుతారు, నాది చూస్తే కనెక్ట్ అవుతారు. నాదన్నా ఓకే, కొంచెం అటు ఇట్లా ఉంది. ఇది చూస్తే పక్క ఏదో చేసేసి అనుకుంటారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అటెండెన్స్ ఇన్ ద వరల్డ్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఇంకోటి ఏమంటే మనోడు ఎంసీఏ సినిమా చూసారు కదా, దాని నానిలాగా కళ్ళు ఒకసారి చూస్తే గుర్తెట్టేస్తాడు, రికార్డ్ చేస్తాడు. సో గైస్ ఇప్పుడు మన బ్లాగ్ లోకి కొత్త మెంబర్ రాబోతున్నాడు అనమాట. ఆయన పేరు నాన్ కిష్. నాకు అర్థం కాలేదు సార్. అంటే నాన్ కిష్ అంటే నాన్ కిష్ కాదు, ఆడు ఒరిజినల్ పేరు నంద కిషోర్ అనమాట. నాన్ కిష్. మీరు నమ్ముతారులే తెలియదు కానీ వాడు మీమ్ గాడ్ అసలు. వాడు ఇప్పుడు రాగానే మొత్తం వైబ్ సెట్ చేసేస్తాడు చూడండి. ఇంకొక 5 minutes లో ఎక్కుతాడు. సో గైస్ మన మీమ్ గాడ్ ఎక్కుతున్నాడు అనమాట. ఓహో మంచి హీరో డ్రెస్ వేసుకున్నాడు సార్. ఇంకెక్కుతారు సార్ గారు. కార్తిక్ గారు వెల్కమ్ 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 అన్నా. మీమ్ గాడ్ అన్నా రాగానే పోయాం మోసం అన్నాడు. అది పెట్టుకోబోయా. ఏంది ఇది? యూట్యూబ్ బ్లాగర్ భయ్యా. మైక్ ఓ సినిమా చాలా బాగుందండి. అది అది కింద స్థాయి వాళ్ళే కాదండి, అదంతా. అరే నిజంగానా? అంతేగా అంతేగా. నిజంగానే పంపిస్తా, మర్చిపోయి ఫ్రేమ్ లోకి రారా. వచ్చాను స్టార్ట్ చేశారు. ముందు కూర్చుంటా వద్దు ప్లీజ్. సో నాన్కిష్ గారు ఫస్ట్ టైం నా బ్లాగ్ లో ఎంట్రీ. ఇష్టమైన వ్యక్తుల్లో మావాడు ఒకడు ఫేమస్. జై శ్రీరామ్. కింద కామెంట్ చేయండి మావాడు. అట్లే మంచి అమ్మాయిని తగులుకోండి మావాడు ప్లీజ్. ఇదేంద్ర ఇది ఎప్పుడు చూసినా అమ్మానంత తగులుకొని అమ్మాయికంత తగులుకుని వేరే పరిపాట లేదేమరా నీకు వచ్చా. ఎందుకు భయ్యా? అంతే కావాలి. అదే ఇదేదో నేను ఏదో ఇట్లా ఇట్లా చేయి పెడితే షాక్ కొడతా చూడు, అదే అట్లాంటి ఇన్స్ట్రుమెంట్ ఏమో అనుకున్నా. ఈ నాన్కిష్ గారు ఇంకో పెద్ద తింగడు సందాల్సి. వీడికి మైక్రోఫోన్ కి షాక్ ఇన్స్ట్రుమెంట్స్ కి తేడా తెలియట్లేదు. వీడికి అందరు నాకే తగిలినారు కదరా. అలా కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబ్ స్టార్ యోగ్ శేఖర్ కొడన్నల్. అరే ఇడుంటే కంటెంట్ ఎరా బాబు. కాలేజ్ వచ్చేసింది, అద్భుత సర్ప్రైజ్. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎక్కడికి మింగేయాలి బ్రో. ఓకే, 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 నీళ్ళు తాగాలి. ఓకే, అంతా. ఓకే. మా కాలేజ్ బిఎంఎస్ఐటి అడ్మిషన్స్ కావాలంటే మా కమిషన్ ఏం తీసుకోండి, జస్ట్ 5,000. సో గైస్ నేను క్లాస్కి వచ్చి మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట. ఎవరు లేడు, చాలా తక్కువ ఉన్నారు అంతే. క్లాస్ స్ట్రెంత్ ఇంతే అనమాట, ఎవరు లేరు. ఇది మన చందుబాయ్ చందుబాయ్ అనమాట. ఓకే, సో క్లాసెస్లో ఎవరు లేడు. బొక్క వచ్చి నిఖిల్ గడ్ కోసమే వచ్చాను. ఓకే, సార్ చూస్తే తిడతాడేమో, అక్కడే ఉన్నాడు. ఓకే గైస్ అయితే సో గైస్ ఇప్పుడు నాకు క్లాస్ క్యాన్సిల్ అయిందనమాట. సో గైస్ పొద్దుటి నుంచి వచ్చి బొక్క అయిపోయింది అనమాట. మంచి చరిత్గాడు. అరే చూడరా, అరే రారా, ఏమైందిరా చూడు, సిగ్గు బ్లాగ్ సిగ్గు అనమాట అన్నకి. చూడు ఆహా పొద్దుటి నుంచి వేస్ట్ అయిపోయింది. ఒక్క క్లాస్ కూడా జరగలేదు గైస్ ఇక్కడ. మొత్తం ప్యూర్ టైం వేస్ట్ అయిపోయింది. సరే నేను కిందకి వెళ్ళి చూస్తే జనాలందరూ చూసిన స్టెప్స్ మీద ఉన్నాను. మనసుని చూసి అమ్మాయిల గ్లోబల్ ఎట్లా ఉంటుంది, ఏమో చేస్తారు, ఫోటోలు చూసుకొని ఏమో చేస్తారు. ఇందాక బాగానే మాట్లాడారు కదరా, సడన్ గా ఏమైంది? వాడు గర్ల్ ఫ్రెండ్ టాపిక్ వస్తే సైలెంట్ అయిపోతాడు. ఇంట్రోవర్ట్ అమ్మాయి అసలు మాట్లాడదు. నాకు అమ్మాయిలు సంబంధం లేదు. ఆటగాలంటే ఇద్దరు ఈడన కొంచెం పర్లేదు, ఈడ చాలా ఓవర్. నేను ఏ అమ్మాయితో మాట్లాడానంటరా, కానీ సక్సెస్ఫుల్ గా భయ్యా ఒక ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మ్ చేయాలి, అన్ని కరెక్షన్ అయిపోయింది అంతే.
అది బ్యాక్ బెంచర్ క్వాలిటీ. నేను 2 డేస్ పర్ఫామ్ చేశా, అది కూడా ఫ్లాప్, సరిగ్గా చేయలే అంతే. ఫుల్ మార్క్స్ అంటే 13 వచ్చింది. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. మీరు ఇంకా వేరే వీడియోలు చూసుకోండి, లేకపోతే పోయి చదువుకోండిరా, దేశాన్ని ఉత్తరించండిరా. ఎందుకురా మీరు ఎంతసేపు అని బ్లాగులు చూస్తారా? ఒక బ్లాగ్ చూసారా, 2 బ్లాగ్ చూసారా, పోయి నిద్రపోయారా, చదువుకున్నారా, మళ్ళా లేచారా, రిపీట్ అంతే. ఇంక ఈ బ్లాగ్ ఏదో ఆపేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్ లో చూసుకోండి. సరే అయితే బాయ్. కొంచెం మా కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మధ్య కింద కామెంట్ కూడా చేయొచ్చు కదా భయ్యా. ఎందుకు భయ్యా? ఎలాగో ఫ్రీ కదా మీకు, చేయండి, పర్లేదు, ఏం కదా.